హెలికాప్టర్ బ్లేడ్స్ దగ్గర చేసే ఈ మొత్తం ప్రాసెస్ ని బ్లేడ్ ట్రాకింగ్ అంటారన్నమాట. ఖచ్చితంగా హెలికాప్టర్ సేఫ్ గా ఉండాలంటే బ్లేడ్ ట్రాకింగ్ అనేది కంపల్సరీగా చేస్తారు. బ్లేడ్ ట్రాకింగ్ చేసే ముందు హెలికాప్టర్ యొక్క రెక్కలను అంటే హెలికాప్టర్ యొక్క బ్లేడ్స్ యొక్క ఎడ్జెస్ ని ఏంటంటే రంగులతో పూస్తారు. ఇక హెలికాప్టర్ బ్లేడ్స్ రొటేట్ అవడానికి మోటార్ ని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే హెలికాప్టర్ బ్లేడ్స్ రొటేట్ అవుతుంటాయో అప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏంటంటే ఒక పోల్ ని తీసుకొచ్చి హెలికాప్టర్ బ్లేడ్స్ యొక్క ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా పెడతారు. సో ఎప్పుడైతే ఈ పోల్ మొత్తం ఆ హెలికాప్టర్ యొక్క బ్లేడ్స్ ని కంటిన్యూగా టచ్ చేస్తుందో సో అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆపేసి ఆ పోల్ ని పక్కకు తీసుకొస్తారు. ఈ పోల్ లో హెలికాప్టర్ బ్లేడ్స్ ఎక్కడైతే టచ్ అయిందో ఆ లైన్స్ ని ఒకసారి గమనించామంటే హెలికాప్టర్ బ్లేడ్స్ కి వేసినటువంటి రంగులు ఈ పోల్ మీద ఒకే చోటు ఉన్నాయంటే మాత్రం ఈ హెలికాప్టర్ యొక్క బ్లేడ్స్ మొత్తం కూడా కరెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా అలైన్ అయిపోయినాయి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. అలా కాకుండా ఇదే పోల్ లో ఏంటంటే రంగులు పైన కింద అంటే ఒకే చోట కాకుండా పైన కింద కనిపించాయంటే మాత్రం హెలికాప్టర్ లో రొటేట్ అయ్యే బ్లేడ్స్ పర్ఫెక్ట్ గా అంటే కరెక్ట్ అలైన్మెంట్ లో లేదు, ఇందులో ప్రాబ్లం ఉందని నిర్ధారణకు వచ్చేస్తారు. బ్లేడ్ ట్రాకింగ్ చేయడం వల్ల మాత్రమే హెలికాప్టర్ సేఫ్ గా ఉందా లేదని ఒక నిర్ధారణకు వస్తారు. ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్.